హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవీస్ డైరీస్. ఇవాళ మనం చాలా మందికి ఇష్టమైన మ్యాంచో సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా వస్తుంది, సో తప్పకుండా ట్రై చేయండి. సో ఫస్ట్ మనం ఇక్కడ మ్యాంచో సూప్ కోసం మనం ఫ్రైమ్స్ యూజ్ చేస్తాం కదా, ఆ ఫ్రైమ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని కొంచెం ఉప్పు అండ్ అలాగే కొంచెం నూనె యాడ్ చేసుకుని తర్వాత నూడిల్స్ తీసుకున్నాను. మీరు ఏ నూడిల్స్ అయినా తీసుకోవచ్చు, బట్ హక్కా నూడిల్స్ తీసుకుంటే కనుక మనకి మంచి టేస్ట్ వస్తుంది. నేను ఇక్కడ ఎప్పీ నూడిల్స్ తీసుకున్నాను. మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కదా, ఏ నూడిల్స్తో అయినా చేసుకోవచ్చు, కానీ హక్కా నూడిల్స్ అయితే మంచిగా ఉంటాయి. సో ఇవి ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఇవి మరీ ఓవర్ కుక్ అవ్వకూడదండి, ఎందుకంటే మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం లైట్గా కుక్ అయితే చాలు. ఇక్కడ చూపించినట్టు లైట్గా కుక్ అయినట్టు జస్ట్ చెక్ చేసుకోండి, మరీ మెత్తగా అయిపోకూడదు, జస్ట్ లైట్గా ఇలా విరిగితే చాలు. ఇవి ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ని డ్రైన్ చేసేసుకొని కొంచెం చల్లారనిస్తే, ఇలా వాటర్ని ఇలా డ్రైన్ చేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. మీకు కావాలనుకుంటే అంటే వాటర్ కొంచెం ఇంకా ఉంటాయి అని అనుకుంటే లైట్గా కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ వేసుకోవచ్చు, బట్ వేసుకోకపోయినా పర్లేదు, నేనైతే వేయలేదు. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మనం ఇట్లా చెకోడీ ఎలా మామూలుగా డీప్ ఫ్రై ఎట్లా చేసుకుంటాం అలా, కానీ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే లైట్గా ఎక్కడైనా వాటర్ ఉంటే అది కొంచెం ఇలా స్పిల్ అవుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా చేసుకోండి, మీద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే అటు ఇటు తప్పి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, నేను తిప్పుతున్నాను. ఇలా తిప్పి లైట్ బ్రౌనిష్ కలర్, మరీ ఓవర్గా బ్రౌన్ రావక్కర్లేదు, లైట్గా బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే మన ఫ్రైమ్స్ అనేది రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి. నేను ఇంకా ఒక బ్యాచ్ అనేది తీసేసాను. ఇప్పుడు ఇలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా యాడ్ చేసేసుకుంటాను. సో అలా మొత్తం మన ఫ్రైమ్స్ అన్నీ ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఫ్రైమ్స్ అనేవి మనకి మ్యాంచో సూప్లో చాలా మంచి టేస్ట్ వస్తుంది. వేరే సూప్లో అయితే అక్కర్లేదు, కానీ మ్యాంచో సూప్కి అయితే ఫ్రైమ్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో తప్పకుండా ముందు ఫ్రైమ్స్ అయితే చేసుకోండి. సో ఇలా చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్లో 2 బ్యాచెస్ చేసేసుకున్నాను. ఇవి రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మనం సూప్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ సూప్ కోసం మీరు ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు. వెల్లుల్లి అంటే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఒక 4 రెబ్బలు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ అల్లం కూడా ఒక ఇంచ్ అల్లం, ఇవి మాత్రం కంపల్సరీగా వేసుకోండి. సో వెల్లుల్లి అల్లం మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక పచ్చిమిర్చి అండ్ అలాగే కొంచెం చిన్న స్లైస్ ఆనియన్, అంటే చిన్న సైజ్ అంటే హాఫ్ మీడియం ఆనియన్లో హాఫ్ స్లైస్ అండ్ అలాగే హాఫ్ క్యారెట్ అండ్ అలాగే కొంచెం క్యాప్సికమ్, కొంచెం కొత్తిమీర అనేది లాస్ట్లో మనం యాడ్ చేసుకోవడానికి. అండ్ అలాగే సపరేట్గా కాడలు కూడా సపరేట్గా పెట్టుకోండి, కాడలు సూప్లో వేస్తే చాలా బాగుంటాయి. అండ్ అలాగే ఒక 4-5 బీన్స్ కూడా సన్నగా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ అలాగే క్యాబేజ్ కూడా, మీకు కావాలనుకుంటే మష్రూమ్ కానీ ఇంకా కార్న్ కానీ ఇంకా ఏదైనా చికెన్ అట్లా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చేసేది వెజ్ మ్యాంచో కాబట్టి నేను ఇలా వెజ్ మాత్రం తీసుకున్నాను. ఇంకోసారి చికెన్ సూప్ చేసినప్పుడు చికెన్ సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఇప్పుడు ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో బటర్ యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఒక స్పూన్ వరకు సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు మన దీనికి. ఇంకా ఎక్కువ యాడ్ చేసుకుంటే కూడా మీ ఇష్టం అది, కానీ మనకు మీడియం కొంచెం క్వాంటిటీ అయినా సరిపోతుంది. దాని తర్వాత తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటి వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. దీన్ని మరీ ఓవర్గా ఏం ఫ్రై చేయక్కర్లేదండి, లైట్గా సాల్ట్ చేసుకుంటే చాలు, ఎందుకంటే మళ్ళీ మనం బాయిల్ చేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అయినా వాటర్లోకి దిగిపోతాయి. నెక్స్ట్ మనం తరిగి పెట్టుకున్న అల్లం కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా అల్లము వెల్లుల్లి మాత్రం కొంచెం మీడియంగా ఫ్రై అవ్వాలండి, మిగిలినవన్నీ లైట్గా సాల్ట్ చేసుకుంటే చాలు. ఈ మ్యాంచో సూప్ ఇలాగే కాకుండా మీకు దగ్గర వెజిటేబుల్ స్టాక్ అంటే ఆల్రెడీ వెజిటేబుల్స్ మనం ఒక్కొక్కసారి బాయిల్ చేస్తాం కదండి, అంటే బాయిల్డ్ వెజిటేబుల్స్ తినేవాళ్ళు, దానికోసం వెజిటేబుల్ స్టాక్ ఉంటే కనుక అది వేసుకుని లైట్గా ఎన్ని వెజిటేబుల్స్ అని ఉంచకుండా కూడా అది చేసుకోవచ్చు. మీ ఇష్టం అట్లయినా చేసుకోవచ్చు. నేను వెజిటేబుల్ స్టాక్ లేకుండా నార్మల్ వెజిటేబుల్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వెజిటేబుల్ స్టాక్ కనుక యూస్ చేసుకుంటే మనం ఇన్ని అంటే కూరగాయ ముక్క కొంచెం తక్కువ తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడైతే మీడియం అంటే 2 క్వాంటిటీస్కి మనకు మంచి ఫ్లేవర్ దిగేదానికి అండ్ అలాగే మనకి క్రంచీగా ఉండేదానికి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అండ్ అలాగే క్యారెట్ ఇవి ముందు వేసేసుకుని ఒక 2 మినిట్స్ అట్లా ఒక సాల్ట్ చేసేసుకుని తర్వాత మిగిలినవి కూడా యాడ్ చేసేసుకుందాం. మీరు కావాలంటే ఇందులో కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కార్న్ యాడ్ చేయలేదు, కార్న్ కూడా యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ మనం మిగిలినవి అంటే ఇప్పుడు బీన్స్ యాడ్ చేసేసుకుందాం. ఏవైతే మనం ఫస్ట్ అంటే మనకు తెలుసు కదా ఆర్డర్, క్యారెట్ అలాగే ఆనియన్స్ బీన్స్ ఇవి కొంచెం ఎక్కువ టైం పడతాయి కాబట్టి ఇవి ఫస్ట్ యాడ్ చేస్తున్నాము.
మిగిలినవి మీకు కొంచెం నెక్స్ట్ లాస్ట్లో యాడ్ చేసుకుంటే లైక్ క్యాప్సికమ్, కొత్తిమీర ఇలాంటివన్నీ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఇట్లా కొంచెం ఒక నిమిషం వేగిన తర్వాత నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ చేశాను. అండ్ అలాగే క్యాబేజ్ అండ్ అలాగే నెక్స్ట్ కొత్తిమీర కాడలు కూడా మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆ కాడలు పారేయకుండా మీరు కాడలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes అట్లా సాల్ట్ చేసేసుకొని మనం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్, నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. మీకు ఇంకా వాటర్ తగ్గట్టుగా టేస్ట్ తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసేసుకుని ఇలా ఒక నిమిషం ఇలా సాల్ట్ చేసేసుకుని మనం ఇంకా నెక్స్ట్ వాటర్ యాడ్ చేసేసుకోవటమే. నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ ఒక 750 ml నుంచి 1 liter వరకు మీరు వాటర్ తీసుకోవచ్చు. నేను ఒక ఫుల్ వాటర్ బాటిల్ అంటే ఒక 750 ml నుంచి 1 liter వరకు ఉండే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఒక ఫుల్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఒకసారి అన్నీ తిప్పేసుకుని ఇంకా ఇలా మూత పెట్టేసుకుని ఒక 20 minutes వరకు దీన్ని ఇంకా చూడక్కర్లేదు అనమాట. 20 minutes వరకు అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసేసుకోవాలి. ఇలా బాయిల్ చూసారా, అన్నీ నీట్గా బాయిల్ అయిపోయాయి, నీట్గా అన్నీ ఉడికిపోయాయి కూడా ముక్కలు. ఇప్పుడు నెక్స్ట్ కౌంట్ చెక్ చేసుకోవచ్చు మీరు ఒకసారి. క్యారెట్ పీస్ కానీ ఏదైనా అంటే క్యారెటే కదా మనకు టైం పట్టేది, క్యారెట్ పీస్ తీసుకుని చెక్ చేసుకుంటే నీట్గా ఉడికిపోయింది. సో ఇప్పుడు మొత్తం ఉడికిపోయి అండ్ ఫ్లేవర్స్ కూడా మంచిగా దిగుతాయి అన్నమాట మనకు సూప్లో. ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ లైక్ పెప్పర్ కానీ ఇంకా మీకు మీ ఇష్టం అనమాట. కొంతమంది వెనిగర్ కూడా యాడ్ చేసుకుంటారు. నేనైతే వెనిగర్ వేయలేదండి, నాకు ఎందుకంటే సూప్లో వెనిగర్ టేస్ట్ నచ్చదు. మీకు కావాలనుకుంటే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మాంచో సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి ఆ డార్క్ కలర్ రావడానికి మనం సోయా సాస్ వేస్తాము. ఫస్ట్ నేను ఇక్కడ పెప్పర్ అయితే యాడ్ చేశాను, ఒక 1/2 స్పూన్ వరకు పెప్పర్ యాడ్ చేశాను. తర్వాత డార్క్ సోయా సాస్ ఉంటుంది కదా, డార్క్ సోయా సాస్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను అనమాట. మాంచో సూప్లో మెయిన్గా డార్క్ కలర్ రావడానికి మనం సోయా సాస్ యాడ్ చేస్తాం. అండ్ మంచి టేస్ట్ వస్తుంది కదా, అది సోయా సాస్ వల్ల వస్తుంది అనమాట. ఒక 2 స్పూన్స్ సోయా సాస్ యాడ్ చేసుకుని తర్వాత అది జస్ట్ మనం ఒక మధ్యలో ఒక 1 minute గ్యాప్ ఇచ్చేసి తర్వాత నేను చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. చిల్లీ సాస్ ఒకవేళ మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అవైలబుల్గా లేదు అండ్ మనకు అంత కారం కూడా అక్కర్లేదు అనుకుంటే స్కిప్ కూడా చేసేయచ్చు. ఎలాగో పెప్పర్ వేసాం కదా. ఇప్పుడు నేను 1 స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకుని దాన్ని ఇలా కొంచెం వాటర్తో మిక్స్ చేసేసుకున్నాను. నేనైతే కొంచెం తక్కువ వేసానండి, మీకు కావాలనుకుంటే 2 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ కన్సిస్టెన్సీ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి. నేను కొంచెం పలుచగా ఉన్న సూప్ బాగుంటుంది కాబట్టి నేను అంత ఎక్కువ యాడ్ చేయలేదు. మీకు కావాలనుకుంటే బాగా థిక్గా ఇష్టపడేవాళ్ళు అంటే జెల్లీ లాగా వచ్చే సూప్ ఇష్టపడేవాళ్ళు అయితే కొంచెం ఇంకా 1.5 స్పూన్ to 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, కొంచెం థిక్ అయింది అండ్ అలాగే సూప్ కూడా గ్లాసీగా అంటే కొంచెం షైన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇలా మన సూప్ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర మనం ఆల్రెడీ తరిగి ముందు రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే మన సూప్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ సూప్ని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. మనకు రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా ఉంటుంది అనమాట, మీకు రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది. సో సేమ్ ఇదే ప్రొసీజర్స్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా హాట్గా మనం సర్వ్ చేసేసుకోవటమే. ఈ సూప్ అనేది వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది. అండ్ మనం పెప్పర్ అండ్ అలాగే చిల్లీ సాసెస్ వేసాం కదా, మంచిగా ఘాటుగా మనకి గొంతులో చాలా బాగుంటుంది. సో దీంట్లో లాస్ట్లో మనం ఫ్రైమ్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. ఫ్రైమ్స్ యాడ్ చేసుకుంటే ఆ సూప్ చక్కగా వినాలి, చాలా మంచిగా తింటూ ఉంటే క్రంచీగా బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.